హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీ ఓంకార అమలేశ్వరుడు ఎక్కడ వెలిశాడు, అక్కడ గల సుందర స్వరూపం, ఆ ప్రదేశం యొక్క చరిత్ర మొదలైన విషయాల గురించి తెలుసుకుందామండి. వింధ్యాచల పర్వత పరిసరాలలో మధ్యప్రదేశ్లో నర్మదా నది ఉంది. ఈ నది యొక్క జలరాశి భూతలంపై గల పాప తాప సంకటాలను దూరం చేస్తుంది. కొండల మీద నుంచి జలజలా పారే నర్మదను రేవా అని కూడా పిలుస్తారు. ఈ ప్రవాహంలో నున్నటి గుండ్రని రాళ్లను బాణలింగాలంటారు. నర్మదలోని కంకర రాళ్లను ఉత్తేజ సంకరలు అని భక్తజనులు భావిస్తారు. అందువల్ల నర్మదను శంకరీ నది అని కూడా పిలుస్తారు. నర్మదా నది ఒడ్డున మధ్యలో ఒక విశాల ద్వీపం ఉంది. ఆ ద్వీపం మీద శ్రీ శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం అయిన ఓంకార అమలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. అక్కడి ద్వీపం మరియు జలధార ఆకృతి ఓంకారాన్ని పోలి ఉంటాయి. ఇది ప్రకృతి సహజంగానే అలంకృతమైంది. నర్మద చుట్టూ ప్రదక్షిణలు జరిపే యాత్రికులు తమను తాము కృతార్థులుగాను, జ్యోతిర్లింగ దర్శనం వల్ల పవిత్రులుగాను భావించుకుంటారు. ఇక్కడి నర్మదా నది మరియు ఓంకార ద్వీపం యొక్క పరిసరాలు అతి రమణీయంగా ఉంటాయి. అందరూ ఖచ్చితంగా చూసి తీరవలసిందే ఇది. నర్మదా నది ప్రక్కల గల కొండచర్యల్లో గల ఇళ్ళు, అక్కడి గుడులు, జలధారలో గల కోటి తీర్థం, చక్రతీర్థం వంటి పెద్ద పెద్ద జలపాతాలు ఉన్నాయి. వీటిలో చేపలు, మొసళ్ళు కూడా ఉన్నాయి. ఓంకార ద్వీపంపై లతలు అల్లుకొని ఉన్న ఎన్నో ఘనవృక్షాలు కనిపిస్తాయి. వృక్షాలపై కోతులు గుంపులుగా దర్శనమిస్తాయి. పక్షుల కలకలారావాలు వినిపిస్తుంటాయి. గుడి గోపురాలు మెరుస్తూ కనిపిస్తాయి. వాతావరణంలో సర్వత్రా ఓం నమః శివాయ అనే నినాదం వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సుందర ప్రదేశంలో శంకర భగవానుడు ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వరుడు అనే పేర్లతో జ్యోతిర్లింగ స్వరూపునిగా పూజింపబడుతున్నాడు. ఇప్పుడు మనం అక్కడ ఉన్న ప్రాచీన చరిత్రలను గురించి తెలుసుకుందామండి. మొదట దానవులు దేవతలను ఓడించారట. ఇంద్రాది దేవతలు దానివల్ల చింతిల్లారు. దానవులు దేవతలపై గెలవటంతో ముల్లోకాల్లో అల్లకల్లోలం సృష్టించారు. దేవతలు తిరిగి దేవగుణం శక్తిని పొందాలనే ఉద్దేశంతో మహాదేవుడు తన దివ్యశక్తితో జ్యోతిర్మయ ఓంకార రూపం దాల్చాడు. పాతాళం నుంచి ఆవిర్భవించి శంకరుడు నర్మదా నదీ తీరంలో లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఈ లింగాన్ని ప్రతిష్టాపించి తిరిగి వారి శక్తిని పొందారు. అప్పుడు వీరు దానవుల వినాశనం చేసి పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి పొందారు. ఓంకార అమలేశ్వరుడి జ్యోతిర్లింగ స్థానంలో బ్రహ్మ మరియు విష్ణువు కూడా నివసించనారంభించారు. అందువల్ల నర్మదా నది తీరాన్ని బ్రహ్మపురి, విష్ణుపురి మరియు రుద్రపురి యొక్క త్రిపురాక్షేత్రం అయింది. రుద్రపురిలో అమలేశ్వర జ్యోతిర్లింగం ఉంది. దేవతల కాలం తరువాత పురాణ కాలంలోనే ఇంద్రకృప వల్ల యవనాశ్వపుత్రుడు అయిన మందాత ఇక్కడ రాజయ్యాడు. మందాత శంకర భగవానుణ్ణి నిష్ఠతో కొలిచాడు. అప్పుడు శివుడు ప్రసన్నమైనాడు. ఓంకార జ్యోతిర్లింగపు జలహరి నుండి నర్మదా జలాలు కొండ దిగువకు ప్రవహించి అక్కడి నుంచి అదృశ్య రూపంలో ముందుకు సాగిపోతుంది. ఓంకారేశ్వరుని లింగమూర్తి పరిసరాల్లో జలహరి లోతుగా ఉండి నర్మద నీరు సదా ప్రవహిస్తుంటుంది. ఈ నీటి యొక్క పృష్ఠభాగంలో బుడగలు తేలినప్పుడల్లా శంకర భగవానుడు ప్రసన్నుడయ్యాడని భావిస్తారు. రాజు ఈ పవిత్ర స్థానం తన రాజధానిగా చేసుకున్నాడు. అందువల్ల ఈ తీర్థ స్థానానికి ఓంకార మందాత అనే పేరు కూడా ఉంది. మందాతరాజ వంశీయులు ఈనాటికి ఇక్కడ నివసిస్తూ కనిపిస్తారు. వింధ్య పర్వతం కూడా ఘోర తపస్సు చేసి ఓంకార అమరేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నది. ఫలితంగా వింధ్య ప్రాంతం బహుసుందరంగా ఉంటుంది. అగస్త్యుని వంటి ఎందరో మహామునులు ఈ ఓంకార అమలేశ్వర జ్యోతిర్లింగ స్థానంలో తపస్సు, సాధన చేశారు. ఆశ్రమాలు స్థాపించారు.
చరిత్రలో ఈ తీర్థస్థానపు వైభవం ద్విగుణీకృతం అయింది. 1063 సంవత్సరంలో వరమార రాజు ఉదయాదిత్యుడు అమలేశ్వర మందిరంలో 4 సంస్కృత స్తోత్రాలను శిలాఫలకాలపై చెక్కించాడు. పుష్పదంతుని శివమహిమా స్తోత్రం కూడా ఇక్కడ శిలాలేఖన రూపంలో కనిపిస్తుంది. ఈ ఓంకారేశ్వర ద్వీపంపై మొట్టమొదట ఆదివాసులుండేవారు. ఆ స్థానం కాళికాదేవిది. భైరవ గణాలని పిలువబడే శ్రీ మాతా భక్తులు యాత్రికులను చాలా బాధిస్తూ ఉండేవారు. వారిని యాత్రికులను పట్టి దేవికి బలి ఇస్తూ ఉండేవారు. ఇంకొంచెం దూరంలో దర్యాయినాథ్ అనే పేరు గల సిద్ధపురుషుడు అక్కడ స్థావరం ఏర్పరచుకొని ఆ భైరవ గణాల అత్యాచారాలను అరికట్టాడు. అప్పటి నుంచి మొదలుకొని యాత్రికుల రాకపోకలు నిరాటంకంగా కొనసాగనారంభించాయి. ఆ తరువాత కూడా అక్కడ బిల్లుల రాజ్యం సాగింది. 1195 సంవత్సరంలో రాజా భారత్ సింహ చౌహాన్ బిల్లులను జయించి ఆ ఓంకార మందాత వైభవాన్ని మరింత పెంచాడు. భారత సింహ చౌహాన్ యొక్క రాజమహాలు నేటికి శిథిలావస్థలో కానవస్తుంది. భారత సింహ చౌహాన్ వారసులు నేటికి తమను రాజులుగా భావించుకుంటూ ఓంకార ద్వీపంపై హక్కు జమాయించుకుని తిష్టవేసి ఉన్నారు. రెండవ పిష్యా బాజీరావు అనే అతను ఇక్కడి పురాతన మందిర శిఖరాలను పునరుద్ధరీకరించాడు. పిష్యా తరువాత పుణ్యశీల అహల్యాదేవి హోల్కర్ ఈ ప్రాచీన తీర్థస్థానాలను మెరుగుపరిచింది. అహల్యాదేవి హోల్కర్ విశాలంగా, దృఢంగా మరియు సుందరంగా ఘాట్లను నిర్మించి ప్రత్యేకించి కోటిలింగార్చన విధానాన్ని ఆరంభించింది. 22 బ్రాహ్మణులు చేతులతో 1300 రంధ్రాలు గల ఒక చెక్క బల్లను పట్టుకుంటారు. ఆ రంధ్రాలలో మట్టి శివలింగాలను చేసి వాటిని పూజిస్తారు. పూజ తరువాత నర్మదా నదీ దారల్లో నిమజ్జన చేస్తారు. ఈ కార్యక్రమం సంవత్సరమంతా జరుగుతుంది. దీనినే కోటిలింగార్చన అంటారు. ఓంకార మందాత యొక్క శివతీర్థం అతి రమణీయంగా ఉంటుంది. దీనిని గురించి శంకరాచార్యుల వారు తమ స్తోత్రంలో ఈ విధంగా వర్ణించారు. సజ్జనోద్ధరణ చేసేటటువంటి కావేరి మరియు నర్మదా నది యొక్క సంగమ స్థానంలో సదా నివసించే ఓంకార శివునికే నా ప్రణామములు అని ఒక పద్య రూపంలో స్తోత్రం చేశారు. ఈ విధంగా ఓంకార అమలేశ్వరుడు చాలా సుందరమైన ప్రదేశంలో నర్మదీ నదీ తీర్థంలో కోటి లింగార్చనలతో అలలారుతుంటారు. అందరూ తప్పకుండా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.